జనసేన టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా మరో 10 రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడిదెల నాగబాబు అన్నారు. విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో విశాఖ గ్రామీణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగబాబు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు వీర మహిళలకు దిశానిర్దేశం చేయడానికి సమావేశం నిర్వహించామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేసి ఎలాంటి న్యాయం చేయాలన్న కూడా విషయంపై చర్చించామన్నారు. జనసేన ఎన్ని శాసనసభ ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయంపై కూటమి పెద్దలు నిర్ణయిస్తారన్నారు. జనసేన టీడీపీ కూటమిలో భాజపా కూడా చేస్తుందన్న నమ్మకం వచ్చిందన్నారు. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా కూటమి నిర్ణయించినట్టే నడుచుకుంటామన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ను కలవడంపై మాట్లాడుతూ అది సాధారణ కలయికేనన్నారు. ఈసారి వైకాపా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు సుందరపు సతీష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద కూలంకషంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది వితిన్ మైట్ బి 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు మాట్లాడడానికి డిసిప్లిన్ కూడా మాట్లాడతాను. మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా